ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. హాస్టల్ను చైర్మన్ నందం ప్రారంభించగా పోతినేని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, టీడీపీ నాయకులు సంకా బాలాజీ గుప్తా, మన్నెం రమేష్ బాబు, షేక్ రియాజ్, వాకా మంగారావు, అబ్దుల్ మజీద్, బైరుబోయిన శ్రీనివాసరావు, మల్లెల మణికంఠ, రామాంజనేయులు, కళ్యాణ్ రాము, హాస్టల్ యజమానులు మల్లెల నారీమణి సుందరి, కొట్టిపాటి మాధవీలత తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి పట్టణంలో దుర్గాదేవి పీజీ గర్ల్స్ హాస్టల్ని ప్రారంభించుకోవడం జరిగింది. పెద్దలు అబుద్దయ్య గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ నాగేశ్వరరావు గారి పెద్ద కోడలు సుందరి గారు, అలాగే వారి స్నేహితురాలు, వారిద్దరూ ఇక్కడ ఈ పీజీ గర్ల్స్ హాస్టల్ క్యాంపస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మినిమం ఒక 50 మంది మహిళలు ఇక్కడ ఈ హాస్టల్లో నివాసం ఉండే విధంగా సదుపాయాలు కల్పించడం జరిగింది. మనం చూస్తున్నాం, 2024లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటుగా సంపద సృష్టి, అలాగే ఉద్యోగ కల్పన, మౌలిక వసతులు అన్నీ కూడా శరవేగంగా ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా మన పక్కన అమరావతి చాలా జెట్ స్పీడ్తో ముందుకెళ్తుంది. అలాగే మన పక్కన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానివ్వండి, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఎయిమ్స్ హాస్పిటల్ కానివ్వండి, అలాగే అనేక విద్యా సంస్థలు ఇక్కడ రావటం జరిగింది. చదువుకునే స్టూడెంట్స్ కానివ్వండి, మహిళలు ముఖ్యంగా, అలాగే జాబ్ చేసుకునే మహిళలు కానివ్వండి, ఇలా అనేక విధాలుగా ఎవరైనా ముఖ్యంగా మహిళలు ఇక్కడ స్టే చేసుకొని ఉదయం లేచి వారి జాబ్స్కి అలాగే కాలేజెస్కి వెళ్ళడానికి అన్ని ప్రాంతాల వారికి సదుపాయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ పీజీ హాస్టల్ ఏర్పాటు చేయటం చాలా మంచి పరిణామం. తిరిగి ఆల్ ది బెస్ట్ చెప్తూ అంతా మంచిగా జరగాలని, జాగ్రత్తగా ఈ హాస్టల్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మరి ఈరోజు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మల్లెల నాగయ్య గారి కోడలు గారు, మాధవీలత గారు కలిసి మన గౌతమ్ బుద్ధ రోడ్లో దగ్గరలో ఉన్నటువంటి శ్రీ దుర్గాదేవి గర్ల్స్ హాస్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాస్టల్లో మంచి బిల్డింగ్ని ఇక్కడ రెంట్కి తీసుకొని ఈ ప్రాంతంలో మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగాల నిమిత్తం కానీ, ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ వారు ఈ ప్రాంతంలో నివాసం ఉండేదానికి హాస్టల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఎంత చక్కటి బిల్డింగ్లో ఈ హాస్టల్ ఏర్పాటు చేసినందుకు, మరి అదేవిధంగా మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ నిర్ణయించుకొని ఈ హాస్టల్ని